మంచిర్యాల జిల్లా కేతరపల్లిలో బీఆర్ఎస్ సిపిఐ కూటమి బంద్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో ఉత్కంఠత నెలకొంది. బీఆర్ఎస్ సిపిఐ కాంగ్రెస్ వర్గీయుల ఘర్షణతో ఎన్నిక వాయిదా పడింది. మంత్రి వివేక్ ప్రోద్బలంతోనే వాయిదా వేసినట్లు బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇక బంద్ సందర్భంగా బీఆర్ఎస్ నేత బాల్కసుమన్ ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు సీతారామయ్యతో పాటు సిపిఐ మంచిర్యాల జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ను అరెస్టు చేశారు. దాడుల ఘటనపై సుమన్ సహా 6 బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదయ్యాయి. తాజాగా సుమన్ పై మరో కేసు నమోదు చేశారు. మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో బీఆర్ఎస్ సిపిఐ కూటమి బంద్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో ఉత్కంఠత నెలకొంది. బీఆర్ఎస్ సిపిఐ కాంగ్రెస్ వర్గీయుల ఘర్షణతో ఎన్నిక వాయిదా పడింది. మంత్రి వివేక్ ప్రోద్బలంతోనే వాయిదా వేసినట్లు బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇక బంద్ సందర్భంగా బీఆర్ఎస్ నేత బాల్కసుమన్ ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు సీతారామయ్యతో పాటు సిపిఐ మంచిర్యాల జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ అరెస్టు చేశారు. దాడుల ఘటనపై సుమన్ సహా 6 బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదయ్యాయి. తాజాగా సుమన్ పై మరో కేసు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, ఏదైతే ఏఐటీయూసీ ఇటు పక్క బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బంద్ నడుస్తూ ఉంది, అక్కడ మంచిర్యాల జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం అక్కడ తాజా అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ రహీం. ఇటు మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో రాజకీయ ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటికీ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదాను నిరసిస్తూ ఇటు బీఆర్ఎస్ సిపిఐ ఇచ్చినటువంటి బంద్ పిలుపుతో పట్టణం పూర్తిగా స్తంభించిపోయింది. అయితే వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. మరోవైపు నిన్నటి ఘర్షణల నేపథ్యంలో ఏదైతే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించింది మున్సిపల్ కార్యాలయానికి వెళ్తున్నటువంటి క్రమంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఇటు కాంగ్రెస్ నాయకులకు మధ్య ఘర్షణలు చెలరేగాయి. మరి ఈ క్రమంలో పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి పోలీసులు అక్కడ పరిస్థితిని అదుపులో తీసుకొచ్చేందుకు లాఠీ చార్జ్ చేసినటువంటి క్రమంలో ఇప్పుడు ఒక కానిస్టేబుల్ తో పాటు మరో ఎస్ఐకి కూడా గాయాలైనట్టు తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికీ వాటికి సంబంధించి విధులను ఏదైతే ఎన్నికకు సంబంధించినటువంటి విధులను నిర్వర్తిస్తున్న క్రమంలో ఇటు విధులకు ఆటంకం కలిగించాడంటూ ఇటు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్ పై కేసు కూడా నమోదు కావడం జరిగింది. మరి దీంతో నేడు ఇటు నిన్న జరిగినటువంటి హాల్లో ఏదైతే కౌన్సిల్ హాల్లో మహిళా కౌన్సిలర్ల పైన కాంగ్రెస్ నాయకులు ఏదైతే కాంగ్రెస్ కౌన్సిలర్ గా ఉన్నటువంటి గుర్రం శ్రీనివాసు అసభ్య ప్రవర్తనపై ఇటు నిరసిస్తూ ఇటు బీఆర్ఎస్ పార్టీతో పాటు సిపిఐ పార్టీ కూటమి ఇచ్చినటువంటి బంధు పిలుపు నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు. ఇటు దాంతో పాటు వారిపై నమోదైనటువంటి కేసుల నేపథ్యంలో రాత్రి అరెస్టు చేస్తానని చెప్పేసి ప్రచారం కూడా జరగడంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు బాల్కసుమన్ నివాసం వద్ద భారీగా చేరుకున్నారు. మరి ఈ ఉత్కంఠ పరిణామాల మధ్య నేడు బంద్ పిలుపు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇటు కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో పూర్తి స్థాయిలో కూడా బంద్ను నిర్వీర్యం చేసేందుకు పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. ఇటు ఏవైతే బంద్ పిలిపించినటువంటి నాయకుల ఇళ్లను హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇటు బాల్కసుమన్ ఇంటితో పాటు ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి వాసిరెడ్డి సీతారామయ్యతో పాటు సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శిగా ఉన్నటువంటి రామడు లక్ష్మణ్ హౌస్ అరెస్ట్ చేసి అనంతరం అరెస్ట్ కూడా చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. మరి ఈ క్రమంలోనే ఇటు పట్టణంలో బంద్ పిలిపించినటువంటి నేపథ్యంలో పట్టణంలో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. వ్యాపారస్తులు కూడా దీంతో